పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొన్ని సందర్భాల్లో జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఇంక ఇది అవ్వదు, ఈ పని అవ్వదు, ఇంక ఇది వదిలేయటమే అని ఖచ్చితంగా అటువంటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అక్క. కానీ అది జరగకపోతే మనకి జీవితం లేదు అనే పరిస్థితి కూడా అట్ ఏ సేమ్ టైం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో ఏదైనా మంచి పరిహార మార్గం ఉందా అక్క? ఈ పని ఖచ్చితంగా అవ్వాలి అంటే, ఇప్పుడు జటిలంగా ఉంది అంటే ఏదైనా ల్యాండ్ అమ్ముడు పోవాలి, అది అమ్ముడే పోవట్లేదు, ఏళ్ల తరబడి ట్రై చేస్తున్నాం. ఇల్లు కూడా అంతే. సో ఇట్లా, లేకపోతే తిరిగి రావాలి, మనం ఇచ్చిన డబ్బులు అసలు తిరిగి ఇవ్వట్లేదండి, కొన్ని ఏళ్ళు అయిపోయిందండి అని అంటుంటారు పాపం. సో ఇట్లా చాలా జటిలంగా ఉంది, దాని నుంచి బయటపడాలి, ఏం చేయాలి? పని ఎందుకు అవ్వదో చెప్పను నీకు. ఆ కర్మ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. భగవంతుడు హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా మన కర్మ ఒకసారి అట్లా ఉందనుకో. అందుకనే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడు, నా కర్మ, నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావులే, కర్మ నాకు అంతే జోలికి రాసి రాడా? పెట్టుండే రాడు. గురువు మాత్రమే రాగలుగుతాడు, గురువు ఎంటర్ కాగలుగుతాడు కర్మ విషయంలో. భగవంతుడు రాడు కానీ గురువు వస్తాడు. అడుగుతుందేమో కర్మ, ఏమైనా దాకా ఎంటర్ అవ్వద్దు కదా మరి అని అంటే, భలే చాలా చాకచక్యంగా ఆయన నడిపించేస్తారు. శ్రీపాద శ్రీ వల్ల చరితామృతం చదివితే మనకు అర్థమైపోతుంది అనమాట, కర్మని ఎంత బాగా ట్యాకిల్ చేస్తారు శ్రీపాద శ్రీ వల్లభులని మనకు అర్థమవుతుంది. అలా మనం చూసుకుంటే గనక, మరి కర్మ పరిపక్వం అవ్వాలి అంటే ఏంటి అని అంటే గనక, చాలా ఈజీగా సులభ సాధ్యంగా మనకి వెంటనే పని అయిపోయేది ఎవరినయ్యా దండం పెట్టుకోవాలి అనుకుంటే శ్రీరామచంద్రమూర్తి. ఓకే. కష్టము అంటే ఎవరు దానికి తెలిసిందంటే శ్రీరాముడికి. అవును. అయ్యో నేను పడ్డ కష్టం వీళ్ళు పడకూడదు అని ఆయన తొందరగా పని చేస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా మంది ఆయనను మనకి, శ్రీరామచంద్రమూర్తిని మీరు పూజించాలి అంటే, మోక్షం కావాలంటే స్వామిని పూజించండి, ఆయనను పూజిస్తే కష్ట నష్టాలు వస్తాయి అని చెప్పి ఆయనను దూరం పెట్టేశారు. అందుకే అసలు ఈ ధర్మ మార్గం అనేది మనకి పరిచయం లేకుండా పోయిందని అనిపిస్తుంది నాకు. మరి ఆయన దూరంగా ఉంటే మాత్రం మనకు కష్టాలు రాలేదు, అదే ఇన్ఫాక్ట్ ఎక్కువైపోయాయి. ఒకవేళ ఆయన దూరం పెడితే ఎక్కువైపోతాయి కూడా. అవును, నిజమే, ఎక్కువైపోవాలి కూడా. రాముణ్ణి దూరం పెట్టడం అది ఎందుకక్క? కదా. కాబట్టి ఇది రాముల వారిది తంత్ర ప్రయోగము అని చెప్పుకోవచ్చు. ఓకే. తంత్ర ప్రయోగము అని చెప్పుకోవచ్చు. మీరు ఏం చేస్తారు ఇది అంటే, టోటల్ గా ఇది 5 సండేస్ పూజ అనమాట. 5 ఆదివారాల పూజ. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 5 ఆదివారాల పూజ. ఫస్ట్ ఆదివారం మీరు ఏం చేస్తారు అని అంటే, స్వామివారిది రామ పట్టాభిషేకం ఫోటో ఉండాలి. ఏమండి మా దగ్గర లేదు, ప్రింట్అవుట్ తీసుకోండి, తప్పలేదు. ఓకేనా? ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఒక అట్ట ముక్క మీద పేస్ట్ చేసేసుకొని పెట్టుకోండి. 10-20 రూపాయలనే అయిపోతుంది మీకు చక్కగా. అంతే. ఫోటో తెచ్చుకోవచ్చా, చిన్నది పెట్టుకోవచ్చా, పెద్దది పెట్టుకోవచ్చా, ఇవన్నీ వద్దు, తెచ్చి పెట్టుకోండి చక్కగా. పెట్టుకొని ఏం చేస్తారు అని అంటే, ఆ రోజు స్వామివారికి దండం పెట్టుకొని, ముందు రోజే శనివారం నాడే వడ్లు తెచ్చుకోవాలి, బియ్యం వడ్లు తెచ్చుకోవాలి. తెచ్చుకొని 1 కిలో తెచ్చుకోండి, అర కిలో అయినా పర్వాలేదు. ఏం చేస్తారంటే, స్వామివారికి దీపము ధూపము అన్ని నైవేద్యము అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఆ రోజు ఫస్ట్ ఆదివారం మాత్రం అరటిపళ్ళు నైవేద్యం పెట్టినా పర్వాలేదు. సెకండ్ ఆదివారం నుంచి నేను చెప్తాను ఏం చేయాలో. ఈ గుప్పెడు వడ్లు తీసుకోండి చేతికి, గుప్పెడు వడ్లు తీసుకొని పక్కకు పెట్టుకొని, ఒక్కొక్క వడ్ల గింజ ఒలవాలని. ఒలిచినప్పుడు ఏ మంత్రం చదవాలి? రామాయ రామచంద్రాయ జానకి ప్రాణవల్లభాయ ఆపదుద్ధారకాయ స్వాహ చదవాలి ఈ మంత్రం. ఈ మంత్రం చదువుతూ వడ్ల గింజను వదలాలి. అంటే అదే వడ్ల గింజను తీస్తాం, రామాయ రామచంద్రాయ అంటూ తీస్తాం. అంటూ అలా అంటూ ఉంటే ఒక్కొక్కసారి ఆగిపోతాం. ఏం చేయండి అంటే, చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని ఎదురుగుండా పెట్టుకొని రామాయ రామచంద్రాయ జానకి ప్రాణవల్లభాయ ఆపదుద్ధారకాయ స్వాహ అలా చూస్తూ తీయండి. ఎప్పుడన్నా నోరు ఆగినా చూపు ఉంటుంది కాబట్టి ఆపకుండా ఉన్నట్టు ఉంటుంది. ఆ వడ్లన్నీ గింజలన్నీ తీసేసిన తర్వాత అవి తీసుకొని ఒక డబ్బాలో వేయండి ఆ బియ్యాన్ని. అలా మండే ఆదివారం చేస్తారు, సోమవారం చేస్తారు, మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం కంటిన్యూగా రోజు చేయాలి. 29 డేస్ పూజ వస్తుంది టోటల్గా చేయాలి. ఈ బియ్యాన్ని ఏం చేయాలి, నెక్స్ట్ సెకండ్ ఆదివారం వస్తుంది కదా,
చక్కగా అవి చక్కగా దంచేసి పొడి చేసుకొని చలివిడి చేయాలి. చలివిడి చేయాలి అని అంటే ఏం చేస్తారు అని అంటే కొంచెం నానబెట్టుకోండి. నానబెట్టుకొని ఒక మంచి వస్త్రం మీద ఆరబోసేసుకుంటే చలివిడి ఈజీగా అవుతుంది. అంత చిన్న గ్రైండర్లో ఎలాగో అలాగో పొడి చేసుకోండి. ఓకేనా? ఆ చలివిడి చేసిన తర్వాత నివేదన చేయాలి స్వామివారికి ఆ రోజు ఆదివారం నాడు. సెకండ్ ఆదివారం నాడు చలివిడితో చలివిడి నివేదన. పూజ చేసుకోవడం ఏంటి అని అంటే దీపము, ధూపము, చక్కగా పువ్వులు, స్వామివారికి ఈ నివేదన చలివిడి నివేదన చేసి హారతి ఇవ్వడము, చక్కగా ఆ రోజు రామరక్షా స్తోత్రము, హనుమాన్ చాలీసాను చదువుకోవడము చేయాలి. ఓకేనా? చెయ్యాలి. కానీ ఆ రోజు కూడా మళ్ళీ ఆదివారం కూడా మళ్ళీ వడ్లు తీయడం మాత్రం మానకూడదు. ఎక్స్ట్రా పని అనమాట ఇది, సెకండ్ ఆదివారం. ఓకేనా? అలా మీరు 5వ ఆదివారం వరకు చెయ్యాలి. ఇంకా లాస్ట్ ఆదివారం నాడు మీరు ఇంకా వడ్లు ఒలవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇంకా మనం మళ్ళీ 6వ ఆదివారం ఇంకా నివేదన పెట్టక్కర్లేదు కదా. టోటల్ గా 5 weeks మధ్యలో వచ్చేవి చేయాలన్నమాట. అర్థమైందా పద్మిని నీకు? అర్థమైందా? క్లియర్ గా. ఫస్ట్ ఆదివారం నాడు వడ్లు తీస్తాం, సెకండ్ ఆదివారం నాడు చలివిడి చేస్తాం, థర్డ్ ఆదివారం నాడు చలివిడి చేస్తాం, ఫోర్త్ ఆదివారం నాడు చలివిడి చేస్తాం. ఇక 5th వారం మాత్రం పూజ మాత్రమే చేసుకుంటాం. మరి ఆ ఆదివారం లోపు ఇవన్నీ వడ్లు ఒలుస్తాం కదా, వాటిని ఏం చేయాలి? నెక్స్ట్ ఆదివారానికి చలివిడి చేస్తున్నాం ప్రతి ఆదివారానికి. 5వ ఆదివారం కూడా అంత లాస్ట్ 4th వీక్ చేసిన బియ్యం ఉంటాయి. ఆ రోజు ఒక్కటి ఇంకా వడ్లు ఒలవంగానే నివేదన పెడతాం. నివేదన చేస్తాం. అంటే మొదటి ఆదివారం ఏమో వడ్లు తీయడంలో ఒలవడంలో స్టార్ట్ అవుతుంది, ఆఖరి ఆదివారం ఏమో చలివిడితో ఎండ్ అవుతుంది. ఎంత సింక్ అయిందో ఇక్కడ. అర్థమైందా? నీకు ఎప్పుడు మొదలు పెట్టాలి ఇది? ఆదివారం నాడు మంచి తిథి ఉండాలి. అంటే త్రయోదశి పాడ్యమైనా పర్వాలేదు, మనం జనరల్ గా పౌర్ణమి వెళ్ళిన పాడ్యం చేయము, ఏ పని కూడా మంచి పని కాబట్టి పాడ్యం కూడా తీసేయండి. పంచమి, త్రయోదశి, పంచమి, సప్తమి అయితే చాలా మంచిది. ఆదివారం సప్తమి వస్తే చాలా మంచిది. దశమి, ఏకాదశి, ఈ 5 తిథులు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అద్భుతం. ఇలా చేసుకుంటే ఎటువంటి కష్టతరమైన సమస్య అయినా తీరిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో తీరుతుంది. ఇక ఇన్నిసార్లు ఈ మంత్రం చదవాలని ఏం లేదు, ఒడ్లు ఒలిచేంతసేపు చదవాలి. అవును, అంతేనా? అంతే. ఓకే. అలాగే మధ్యలో ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది, అప్పుడు 29 days వస్తుంది. మధ్యలో ఆ 3 రోజులు వదిలేసి ఏం చేస్తారంటే ఎక్స్టెండ్ చేయడానికి లేదు, 5 వారాల పూజే కదా. కరెక్ట్, మంచి డౌట్ అడిగి. అప్పుడు ఏం చేస్తారంటే 4 గుప్పిళ్ళు తీసుకొని ఒక రోజు ఒలవాలి కదా ఖచ్చితంగా. ఇది మగవాళ్ళు చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆడవాళ్ళు చేస్తే ఏంటి అని అంటే అలా చేసుకోండి, లేదు అంటే ఒక 4 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని 6వ ఆదివారం వరకు చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే ఇది మనం చెప్పడం ఈజీ, వడ్లు అలవడం. కానీ ఒకటే రోజు 3 రోజులు వడ్లు అలవాలంటే మళ్ళీ అనిపిస్తుంది. ఒక రోజు చేసినందుకే మనకి వేళ్ళు నొప్పులు వస్తాయి ఖచ్చితంగా. తర్వాత అలవాటు అయిపోతుంది. జీవితం పెట్టే ఈ కష్టాల నొప్పి కంటే ఈ నొప్పి పెద్ద నొప్పి కాదులేండి. కర్మ అట్లనే క్లియర్ అయిద్దేమో అనిపించింది నాకు వడ్లు అలా అంటే. అందుకే రాముల వారికి ఒలిచిన వడ్లతోనే తలంబ్రాలు పోస్తారు అక్కడ శ్రీరామనవమి అప్పుడు అనిపించింది నాకు. మళ్ళీ ఆ బియ్యం మళ్ళీ విరక్కూడదు కూడా, విరగని బియ్యన్నే ఇస్తారట. అవును, ఎంత శ్రద్ధ. చాలా అద్భుతం. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఆ చనివిడిని ఇంట్లో వాళ్ళందరూ నివేదన చేసిన చలివిడి ఇంట్లో వాళ్ళందరూ తినడం మంచిది. సూతకంలో ఉన్న వాళ్ళు చేయొచ్చా? నో, చేయకూడదు. రాముల వారికి సంబంధించింది కదా, చేయకూడదు. తర్వాత గుర్తుపెట్టుకొని చేసుకోండి, దండం పెట్టుకోండి. ఇదే పని అయిపోవాలి మాకు, నేను తప్పకుండా చేస్తానని చెప్పి దండం పెట్టుకోండి. పని అయిపోయిన తర్వాత ఎలా రాముల వారికి ఎలా కృతజ్ఞతను ఆవిష్కరించారు? రాముల వారికి కృతజ్ఞత ఆవిష్కరిస్తే ఇక ఆంజనేయ స్వామి ఉంటాడు, అసలు పరవశించిపోతాడు. చదువుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వామివారు ఎక్కడొక్కడ దర్శనం ఇస్తారు. ఎందుకంటే రాముల వారి కదా చదివేది మంత్రము. ఎన్నిసార్లు చదువుతున్నాం కూడా లెక్క పెట్టకుండా చదువుతాను. నాకు ఇది బాగా నచ్చింది. ఎన్నిసార్లు చదవాలండి ఈ స్విచ్ వర్డ్ అని అందరూ అడుగుతూ ఉంటారు నన్ను. కానీ ఇక్కడ ఇన్నిసార్లు చదవండి అని లేదు, ఆ గుప్పిట వడ్లు అయిపోయేదాకా చదవడమే అనమాట తప్పకుండా. అయితే రాముల వారికి ఏం చేస్తారు అని అంటే బట్టలు పెట్టండి. అంటే ఇంటి పెద్దకు పెడుతున్నట్టు ఫీల్ అవుతాం మనం, అవునా కదా. చక్కగా లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి, రాముల వారికి పంచల జత తీసుకొని అమ్మవారికి చక్కగా మంచి చీర తీసుకొని వెళ్ళి పెట్టండి. అద్భుతం. ఏదైనా శుభకార్యం కోసం చేస్తున్నారు అనుకోండి, మీరు కూడా రండి, రాముల వారు ఆశీర్వదించండి అని చెప్తూ మీరు అది ఇస్తే తప్పకుండా ఆశీర్వచనం అనేది తప్పకుండా వస్తుంది. అద్భుతం అక్క, చాలా చక్కటి మార్గాన్ని సూచించారు. చాలా బాగుంది, చేసుకోవాలి అని అనిపిస్తుంది. అసలు మామూలుగా ఏదైనా పని చేసుకుంటూ కూడా
రామాయ రామచంద్రాయ అని చదువుకుంటే కూడా చాలా బాగుంటుందేమో. చదువుకుంటే బాగుంటుంది. మనం మర్చిపోయాం, ఏప్రిల్ 23వ తారీఖు పుష్యమి నక్షత్రం. ఆ, ఆదివారం పుష్యమి. ఆ, పుష్యమి నక్షత్రం, గురువారం పుష్యమి. గురువారం గురు పుష్యమి. ఆ రోజు నేను చెప్తాను ఆంజనేయ స్వామి పూజ, ఉమ్. మీరు అది చెయ్యండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు మంచే జరుగుతుంది. అద్భుతం. తెలుసుకుందాం ఆ వీడియో కూడా చూడండి. తప్పకుండా. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క.